గురువు అంటే గుర్తొచ్చింది. ఆచార్య దేవోభవకు సంబంధించిన సంఘటన ఏమైనా ఉందా? చూపించు. లోకంలో ఎందరో గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. అందులో అమెరికా దేశానికి చెందిన హెలెన్ కెల్లర్ గురువు యానీ సులేవాన్ గురించి తెలుసుకోవాలి. బళ్ళా ఆధునిక గురువా? నాకు చూడాలని ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అది చూపించండి. అహా ఇది ఒక చిన్న పట్టణంలో చీకటి, నిశ్శబ్దం అనే గోడల మధ్య హెలెన్ కెల్లర్ జీవిస్తుంది. కేవలం 19 నెలల వయసులో వచ్చిన జబ్బు వల్ల చూపు, వినికిడి శక్తిని కోల్పోయిన హెలెన్ తన వైకల్యాన్ని అంగీకరించలేక బాధపడుతూ ఉంది. ఆమెకు ఎలాగైనా మంచి భవిష్యత్తును కల్పించాలని ఆమె తల్లిదండ్రులు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఏడవకు హెలెన్. ఒక తండ్రిగా హెలెన్ని ఇలా చూడలేకపోతున్నాను. ఎవరైనా నయం చేస్తే బాగుండు. అవును, నేను అదే అనుకుంటున్నాను. డాక్టర్, హెలెన్ ప్రతి చిన్న విషయానికి కోపంతో వస్తువులన్నీ విసిరేస్తోంది. తను ఎంతగానో బాధపడుతుంది. అది చూసి తల్లిగా నా మనసు తల్లడిల్లుతోంది. నేను ఎంతో మంది పిల్లల్ని చూశాను, కానీ హెలెన్లో అపారమైన జ్ఞానశక్తి దాగుందని నాకు అనిపిస్తుంది. దీన్ని వెలికి తీయడానికి నేను ఒక ప్రత్యేక గురువును సిఫార్సు చేస్తాను. ఆమె పేరు యానీ సులివన్. వైకల్యం ఆమెకి బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. డాక్టర్, యానీ సలివన్ కేవలం 20 ఏళ్లనట. ఆమెకు చూపు సమస్య కూడా ఉందంటున్నారు. ఆమె మా చెల్లెలకి నేర్పగలదా? జేమ్స్, వయసు కాదు ముఖ్యం. గురువుకు ఉండవలసింది పట్టుదల, కరుణ, విద్యార్థి పట్ల బాధ్యత. ఇవన్నీ యానీ సులివన్ లో మెండుగా ఉన్నాయి. అదిగో యానీ సులివన్ వచ్చేసింది. నా పాపని జాగ్రత్తగా చూసుకో యానీ.
డోల్ డోల్ హెలెన్ డోల్ 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 డి ఓ హెలెన్ ఈ ఓ డి ఓ ఎల్ ఎల్ డోల్ హెలెన్ ఆగు హెలెన్ హెలెన్ పాపం హెలెన్ తన జీవితంలో అన్ని దారులు మోసుకుపోయాయి. లేదు, అన్ని దారులు మూసుకుపోలేదు. కొన్ని తెరిచే ఉన్నాయి, కానీ మనం వాటిని శోధించాలి. కెప్టెన్, తనని ప్రేమగా చూడండి, కానీ గారాబంగా కాదు. హెలెన్ను ప్రేమతో మాత్రమే మార్చగలం. హెలెన్ రా, హెలెన్ రా, హెలెన్ 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 రా, హెలెన్ హెలెన్ రా. హెలెన్ వాటర్. హెలెన్ ఆగు. వాటర్. హెలెన్ వాటర్. హెలెన్ వాటర్. 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 అంతే హెలెన్. అంతే హెలెన్, నువ్వు సాధించావు. హెలెన్ ఇది చూడు. లీఫ్ లీఫ్ హెలెన్ లీఫ్. హెలెన్ ఇది చూడు. ఫ్లవర్ ఫ్లవర్ హెలెన్ ఫ్లవర్. హెలెన్ ఇక్కడ చూడు. గ్రౌండ్ గ్రౌండ్ హెలెన్ గ్రౌండ్. హెలెన్ టీచర్. నీ టీచర్ హెలెన్. హెలెన్ అర్థం చేసుకుంది, తన మొదటి పదాన్ని పలికింది. చెల్లి, నువ్వు నేర్చుకున్నావు. యానీ, మీరు అసాధ్యాన్ని సాధ్యం చేశారు. మీరు కేవలం గురువు కాదు, మా పాలిట దేవత. నీటి పంపు దగ్గర జరిగిన సంఘటన హెలెన్ జీవితంలో అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే తలుపులను తెరిచింది. టీచర్, మీరు నాకు కేవలం అక్షరాలే కాదు, మీరు నాకు ప్రపంచాన్ని చూపించారు. మీరు చీకటి నుండి నన్ను వెలుతురికి తీసుకువచ్చారు. నేను నీకు మార్గాన్ని చూపించాను, కానీ నువ్వు దాన్ని జయించావు. కొన్ని సంవత్సరాల తరువాత హెలెన్ మరియు యానీ సలివన్ రాడ్క్లిఫ్ కాలేజ్ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. టీచర్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న ఈ కొత్త ప్రపంచం, ఈ కొత్త పాఠశాల, నేను ఇతరులలాగే చేయగలనా? హెలెన్, నువ్వు కేవలం చేయగలను అనుకోవడమే కాదు, నువ్వు చేయగలవు. నీ జీవితం ప్రపంచానికి ఒక నిదర్శనం. నీ వైకల్యం ఎప్పుడు నీ ప్రతిభకు అడ్డు రాదు. నేను నీతోనే ఉంటాను. మనం క్లాసులో పక్కపక్కనే కూర్చుంటాం. నేను నీకు ప్రతి మాటను, ప్రతి ఉపన్యాసాన్ని నీ అరచేతిపై అనువదిస్తాను. హెలెన్, నీ విజయాన్ని చూసే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. నీ ఎదుగుదల మానవాళి చరిత్రలో ఒక మైలురాయి. యానీ, మీరు చేసిన కృషికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. డాక్టర్, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం యానీ సలివన్. ఆమె నాలోని ఆత్మకు జ్ఞానాన్నిచ్చింది. ఆమె నా గురువు, నా తల్లి, నా స్నేహితురాలు. ఈ కాలేజీలో నా ప్రవేశం మా ఇద్దరి విజయం. రాడ్క్లిఫ్ కాలేజ్కి స్వాగతం హెలెన్. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. గురువు ఇచ్చే విద్య కేవలం జ్ఞానం కాదు, అది ఆత్మలో వెలిగే దీపం. హెలెన్ కెల్లర్కు యానీ సలివన్ కేవలం చదువు చెప్పలేదు, చీకటి ప్రపంచం నుండి వెలుగులోకి తీసుకువచ్చారు.
అందుకే గురువు యొక్క గొప్పతనాన్ని తెలిపే ఆచార్య దేవోభవ అనే వాక్యం హెలెన్ కెల్లర్ ఆమె గురువు యానీ సలివన్ల బంధానికి చక్కగా సరిపోతుంది. పాపం కదరా, ఆ హెలెన్ కెల్లర్ కథను చూస్తే నాకు ఏడుపు వచ్చింది. మరి గురువు తర్వాత ఎవరిని పూజించాలని విలువల విద్య చెబుతుంది గురువు గారు. అహో, మాటల్లో ఎంత మార్పు! గురువు విలువ తెలిసింది నాయక. అది అలా రండి దారికి. శిష్యులు ఎంత అల్లరి చేసినా గురువులకు నచ్చుతుంది. మీకు మంగిడీలు